సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 1 వీక్ అయిందండి ఫంక్షన్ అని చెప్పి ఊరెళ్ళాను. సో ఈరోజు వచ్చాను ఆఫ్టర్నూన్ 3:30. బాగా ఎండ, అసలు టైర్డ్ అయిపోయామండి పిల్లలు నేను. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మాత్రం చాలా గందరగోళంగా ఉంది. సో మా హస్బెండ్ రాలేదు ఊరికి, ఆయన ఇక్కడే ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఆడవాళ్ళు చక్కబెట్టుకొని ఇంటిని వెళ్తారు కదా, ఎక్కడ మంచిగా అమర్చుకొని. సో నేను కూడా అలానే క్లీన్ చేసుకొని వెళ్ళాను. వచ్చిన తర్వాత చూస్తే మామూలుగా లేదండి, గందరగోళంగా ఉంది. సో హస్బెండ్ ఉన్నారని కాదు, మేబీ అందరూ లాకేసి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత ఇల్లు కొంచెం డస్ట్ అయితే పట్టుకొని ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే మనం కొన్ని ఐడియాస్ని యూజ్ చేసి ఇల్లుని చాలా ఫాస్ట్గా అమర్చుకోవాలి. సో గందరగోళంగా ఉన్న ఇంటిని మనం ఈజీగా ఫాస్ట్గా మనకున్నంత తక్కువ టైంలోనే మనం క్లీన్ చేసుకోవాలి అంటే సో కొన్ని టిప్స్ అయితే నేను చూపిస్తానండి. సో నేను ఎలా ఫాలో అవుతానో మీరు అలా ఫాలో అవ్వాలని కాదు, మేబీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్స్ని ఫాలో అవుతారని చెప్తున్నానండి. చూడండి, హైడెక్సెల్ లిక్విడ్. సో ఈ లిక్విడ్ గురించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా యూస్ఫుల్ అండి, ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. సో నేనైతే ఫస్ట్ అనుకున్నాను, సో చూద్దాము అందరూ యూజ్ చేస్తున్నారు కదా, ఒకసారి నేను యూజ్ చేసి చూద్దాము అనుకున్నాను. బట్ నాకు అనిపించింది అసలు ఎప్పటికీ ఈ ప్రోడక్ట్ ఉన్నంతకాలం నేను యూజ్ చేయాలని డిసైడ్ అయ్యానండి. చాలా మంచి స్మెల్, కంఫర్ట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్టలు కలర్ చేంజ్ అవ్వలేదు, ప్లస్ నెక్స్ట్ మంచి స్మెల్, వాష్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డోర్ అండ్ టాప్ డోర్ రెండింటికి యూజ్ అవుతుందండి. సో ఇది అనేది మీకు లాస్ట్ వరకు నేను రివ్యూ పూర్తిగా మీకు చూపించాలి అంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది, మీరు చూడడానికి కూడా వీలవుతుంది. ఓకే, ఫస్ట్ మీకు హౌస్ అంతా ఒక్కసారి చూపిస్తానండి ఎంత గందరగోళంగా ఉందో. సో అదంతా కూడా మనం ఫాస్ట్గా వర్క్ చేసేసుకోవాలి కదా, అందుకోసం ముందుగా హౌస్ ఎలా ఉంది, నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి ఏం చేయాలి, ఏ పని స్టార్ట్ చేయాలి అర్థం కాదు కదా. సో ఫస్ట్ నేను హౌస్ చూసేసారు కదా మీరందరూ, ఇక్కడ ఫ్రిడ్జ్ నుండి స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఒక క్లాత్ తీసుకున్నాను, ఫ్రిడ్జ్కి డస్ట్ మాత్రమే పేరుకుపోయి ఉంది కాబట్టి పైన తడి క్లాత్ పెట్టుకోకుండా పొడి క్లాత్తో తుడిచేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనకి టైం అనేది ఉండుంటే ఏదైనా స్ప్రే, వాటర్ స్ప్రే కావచ్చు, లేకుంటే క్వాలిన్ ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేనైతే పొడి క్లాత్ తీసేసుకొని ఫ్రిడ్జ్ అండ్ టీవీ, నెక్స్ట్ మిర్రర్స్, డ్రెస్సింగ్ టేబుల్, కంప్యూటర్, టీపాయ్స్ ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఒక పొడి క్లాత్తో ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఎక్కడైనా మనకి ఏదైనా డ్రాప్స్ అంటే అతుక్కొని ఉంటుంది చూసారా మరకలు, అలాంటి చోట కొంచెం తడి పెట్టేసి మనం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇంకా మనం ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ తుడవటం అయిపోయింది కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనం పక్కన పెట్టేసేద్దాం ఇంకా ఈ క్లాత్ని. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ బెడ్ దగ్గరకు వచ్చేసానండి. ఈ బెడ్ పై నేను ఏం చేస్తున్నానంటే బెడ్షీట్స్ మొత్తం తీసేసి పక్కన వేసేసి బెడ్ పై మనం ఇంకా కొత్తవి అంటే ఆల్రెడీ వాష్ చేసినవి ఉంటాయి కదా వాటిని మార్చేసుకోవాలి. అలాగే పిల్లో కవర్సు వీటితో పాటు ఫాస్ట్గా చేసేసుకుందామండి. నైట్ అయిపోతుంది కదా, ఈవినింగ్ 6 అయింది నాకు, ఇంకా నైట్ అయిపోతుంది. సో ఇంకా అందుకోసమే నేను ఫాస్ట్గా పని చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, బెడ్షీట్ వేయటం కంప్లీట్ అయిపోయింది. వీటితో పాటే పిల్లో కవర్స్ కూడా పిల్లోస్కి వేసేసామనుకోండి, ఇంతవరకు అయితే పని అనేది నీట్గా ఉంటుంది కదా. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక పక్కకు పెట్టేసుకుందాం. చూసారు కదండి, బెడ్షీట్ మార్చేసి పిల్లో కవర్స్ వేసేసి
పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంతకు ముందు వాష్ చేశానండి నేను, మిషన్లో వేసేసి వెళ్ళాను. అవి ఆరిన తర్వాత మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా, సో ఇంట్లో పెట్టేశారనమాట. ఆ బట్టలన్నీ తీసుకొచ్చేసి నేను బెడ్పై వేసేసుకున్నాను. అంటే ఇవి మడత పెట్టుకోవడం అనేది మనం తర్వాత అయినా చేసేసుకోవచ్చు. ఊరు వెళ్ళేటప్పుడు బట్టల బ్యాగ్ తీసుకెళ్ళాను, బట్టలు పెట్టుకొని. ఇందులో వాష్ చేసినవి ఉన్నాయి. సో వాష్ చేయాల్సినవి కవర్లో పెట్టేసుకొని వచ్చాను. సో ఆ కవర్ పక్కన పెట్టేశాను. వాష్ చేసిన బట్టలన్నీ తీసేసి ఈ బట్టలలో పెట్టేశాను. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ సపరేట్ చేసేసి ఈ బ్యాగ్ యథావిధిగా జిప్ వేసుకొని మనం కబోర్డ్లో కనుక పెట్టేసుకునేటట్లయితే ఒక సైడ్కి పెట్టేసేసుకొని, ఇప్పుడు బెడ్షీట్స్ మార్చాం కదండి, అవి అంతకుముందు వాష్ చేయాల్సినవి, బట్టలు, పిల్లల స్నానాలు చేసినవి, ఇవన్నీ కూడా ఈ బుట్టలో పెట్టేసుకొని వాషింగ్ మిషన్ దగ్గర పెట్టేస్తే ఇప్పుడు మిషన్లో కూడా వేసేసామనుకోండి, ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనం చేయాల్సిన పని ఏం లేదు కదా, మనం వేరే పని చేసుకునే లోపల అది ఫినిష్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో. చూడండి, హైడెక్సెల్ అండి, ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. హైడెక్సెల్ యాప్ అండ్ అమెజాన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. అమెజాన్ యాప్లో 650 రూపీస్కి హైడెక్సెల్ లిక్విడ్ 5 లీటర్ క్యాన్ ఆర్డర్ పెట్టానండి. హైడెక్సెల్లో అయితే 50 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. 600, 550 పడవచ్చు. దీని గురించి రివ్యూ ఏంటంటే, నేను ఆల్రెడీ ఊరికి వెళ్ళటానికి ముందు నాకు వచ్చేసిందండి ఇంటికి. సో నేను ఆ రోజు చెక్ చేయడం కోసం కొన్ని బట్టలు వేసేసాను. స్మెల్ అయితే మంచిగా వచ్చింది, లావెండర్ స్మెల్ అండి. సో ఇది ఎలా అంటే, మనకి ఫ్రంట్ డోర్ అండ్ టాప్ డోర్, నెక్స్ట్ హ్యాండ్ వాష్ ఎలా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అవ్వ బట్టలు, మంచి స్మెల్ వస్తుంది. మనం కంఫర్ట్ అనేది యూజ్ చేసే పని లేదండి, అంత మంచిగా ఉంటుంది. 5 లీటర్స్ క్యాన్ అండి ఇది. సో ఇప్పుడు దీని రివ్యూ నేను ఎందుకు చెప్పాలని డిసైడ్ అయ్యానంటే, నేను ఆల్రెడీ చెక్ చేశాను, మంచి స్మెల్ అయితే వచ్చింది. సో నేను ఇది తెప్పించడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ యూట్యూబ్లో నేను చూశానండి దీని గురించి, విన్నాను రివ్యూ అనేది. వినేసి ఒక్కసారి నేను చెక్ చేద్దామని చెప్పేసి తెప్పించాను. ఆల్రెడీ నేను 2 టైమ్స్, ఊరు వెళ్ళడానికి ముందు 2 టైమ్స్ యూజ్ చేశాను. సో నాకైతే మంచిగా అనిపించిందండి. సో ఇప్పుడు నేను ఇది వేస్తానండి. అంటే నాకు హ్యాండ్ వాష్ బట్టలు ఉన్నాయి, ప్లస్ నాకు మిషన్లో కూడా వేసుకోవాలి. ఎలా అనేది మీకు నేను చూపిస్తాను. వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చేసి నేను లిక్విడ్ ఎక్కడైతే వేసుకుంటామో అందులోనే హైడెక్సెల్ కూడా వేసుకుంటున్నానండి. సుమారుగా చూసి వేసుకున్నాను. మనం కొలతతో కూడా వేసుకోవచ్చండి బట్టలను బట్టి. సో ఈ విధంగా వేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఏ స్మెల్ అనేది కూడా మీకు చెప్పాను కదా, లావెండర్ స్మెల్. సో ఈ విధంగా వేసిన తర్వాత బట్టలు మనం మడతలుగా ఉంటాయి కదా, సో ఆ మడతలు అనేవి తీసేసి పాకెట్లో ఏమైనా మనీ ఉన్నాయా, కాయిన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసి వేసుకోవడం బెటర్ అండి. సో నేను బట్టలు వేసేటప్పుడు బెడ్షీట్స్ అనేవి పలుచగా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఇంట్లో బట్టలు, బెడ్షీట్స్ అన్నీ కలిపి వేసేసానండి నేను, పిల్లల బట్టలతో సహా. హ్యాండ్ వాష్ చేసే బట్టలు తప్ప A to Z అన్ని పిల్లోస్తో సహా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే బట్టలు కూడా వాష్ అవుతాయండి. సో హ్యాండ్ వాష్ చేసే బట్టలు కూడా ఉన్నాయి. ఒక ఖాళీ బకెట్ తీసుకొని లిక్విడ్ కొద్దిగా వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొన్ని ఉన్నాయి వాష్ చేసే బట్టలు. సో ఇందులో నేను వాటర్ తీసుకొచ్చి మీకు పోసి చూపిస్తానండి, మీరే గమనిస్తారు. చూడండి, ఈ విధంగా వేస్తున్నప్పుడు నురగ వస్తుంది కదా, నురగతో పాటు మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో ఇంకా హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. కలర్ కూడా చేంజ్ అవ్వండి. యాక్చువల్లీ నాకు ఇక్కడ మీకు ఒక చున్నీ కనపడుతుంది కదా, అదైతే అసలు కలర్ చేంజ్ అవుతుంది. సో కానీ కలర్ చేంజ్ అవ్వలేదండి. ఈ బకెట్ బయట పెట్టేసేసి బట్టల బుట్ట కూడా అక్కడ ఎక్కడుందో అక్కడ పెట్టేసేసుకొని ఇంకా ఫాస్ట్గా ఇల్లు చిమ్మేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు చిమ్మేటప్పుడు చాలామంది
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇది చాలా ఇంపార్టెంట్, గమనించండి. స్పేస్ కొద్దిగానే ఉంది, మొత్తం సామాన్లు ఉన్నాయని చెప్పేసి ఆ స్పేస్లోనే ఈ విధంగా చిమ్మేస్తూ ఉంటారు. సో అలా చిమ్మకూడదండి. మనకి చీపిరి మంచాల కింద అయినా సరే, ఏ సామాన్లు ఉన్నా సరే వాటి కిందకి పోనిచ్చి మనం చిమ్మేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, ఇది పక్కకు జరుగుతుంది కదా, సో జరిపేసి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పక్కకు జరిపినప్పుడు డస్ట్ ఏ విధంగా ఉందో. డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ ఏమన్నా దుమ్మున్నా బూజున్నా సరే మనం వారం కాకుండా ఉన్నట్లయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. సో మంచాల కిందకి మనం వంగి ఊడవాల్సిన అవసరం లేదండి. దాదాపు చీపిరి పోనిచ్చి మనం క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా బెటర్ అండి. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, దోమలు క్రిములు అనేవి చేరుతూ ఉంటాయి మంచాల కింద. ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిగా ఉండటమే కాదండి, రూమ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది, మంచిగా మనం నిద్రపోతామండి. దోమలు క్రిములు అనేవి చేరవు. చూశారు కదా, ఈ విధంగా నేను వంగి మంచం కింద చిమ్ముతున్నానండి. చూశారు కదా ఎంత డస్ట్ వస్తుందో. సో మంచం కింద మేము చిమ్ముకోమా, మాకు తెలీదా అని చాలామంది అనుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. సో ఈ విధంగా ఈ రూమ్ మొత్తం కూడా శుభ్రంగా చిమ్మేసుకోవాలండి. చూశారు కదండి, ఒక బెడ్రూమ్లోనే ఎంత డస్ట్ వచ్చేసిందో. మంచాల కింద ఇలా ఉంటుందండి. సో ఈ విధంగా హాలు, కిచెన్ కూడా చిమ్మేసేసుకుంటానండి. ఇల్లు అంతా చిమ్మిన తర్వాత మాఫ్ కూడా పెట్టేసుకుంటే కంప్లీట్ అవుతుంది కదండి. ఇల్లు ఏ విధంగా సామాన్ల కిందకి చీపిరి పోనిచ్చి చిమ్మేసుకున్నామో అదేవిధంగా మాఫ్ కూడా మంచాల కిందకి కర్రతో సహా పంపించి మనం క్లీన్ చేసేసుకుంటే బెటర్ అండి. మనం మాఫ్ కూడా పెట్టినట్టు ఉంటుంది. సో ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా మ్యాట్స్ కూడా మార్చేసానండి. చూడండి, ఒకసారి కంప్లీట్గా ఆరిపోయిందండి. సో ఇంకా ఇప్పటి వరకు ఇంతవరకు అయితే పని కంప్లీట్ అయింది. సో ఇంకా నైట్ అయిపోయింది కదా, సో బట్టలు కూడా వాష్ అవ్వటానికి ఇంకొక 20 మినిట్స్ ఉంది. సో ఈలోపు నైట్ వంట కోసం నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత రూమ్ స్ప్రే ఉన్నా లేకపోయినా సరే అగరబత్తీలతో కూడా మనం వెలిగించేసి ఒక పక్కన పెట్టేసి ఉంచితే ఆ స్మెల్ అనేది ఇల్లంతా వచ్చేస్తుందండి, మంచిగా ఉంటుంది పాజిటివ్గా. సో ఈ విధంగా నేను రూమ్ స్ప్రే చేయడం నాకు అలవాటు ఫస్ట్ నుంచి. ఇంకా ఫాస్ట్గా ఉతికిన బట్టలు ఇందాక బెడ్పై వేశాను కదా, అవన్నీ కూడా మడతలు పెట్టేసేసుకొని వాటికి సపరేట్గా పెట్టేసుకుంటే పనంతా ఫినిష్ అవుతుందండి. సో ఇంకా చాలా ఈజీ అనిపిస్తుంది. ఊరు వెళ్ళి వచ్చాము కదా, అక్కడే ఉన్నాయి, ఇదంతా ఎప్పుడు అవుతుంది, ఎలా చేసుకోవాలి అని సతమతం అవుతూ ఉంటారు. సో ఈ విధంగా 1 బై 1 చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మడతలన్నీ పెట్టేసి వాటిగా కబోర్డ్స్లో పెట్టేశానండి, ఎవరి బట్టలు వాళ్ళకి. చూడండి, బెడ్పై ఉన్న బట్టలన్నీ తీసేసిన తర్వాత బెడ్ ఎంత నీట్గా ఉందో, బెడ్తో పాటు రూమ్ కూడా నీట్గా ఉంది. సో ఇంకా బట్టలు కూడా వాష్ అయ్యాయండి. సో ఇంకా స్విచ్ ఆఫ్ వేసి ఈ మిషన్లో ఉన్న బట్టలు కూడా ఇప్పుడే ఆరేసుకుంటే నైట్ అంతా కూడా ఆరిపోతాయి. సమ్మర్ కదండి, వర్షం పడట్లేదు కదా, సో నైట్ టైమే ఆరేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 6 స్టార్ట్ చేశాను, 8:40 అయిందండి. ఈ విధంగా టెన్షన్ ఏమీ లేకోకుండా 1 బై 1 పని చేసుకుంటూ పోతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ బట్టలన్నీ కూడా మార్నింగ్ కల్లా ఆరిపోతాయి. సో బట్టలు ఆరేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూడండి, మార్నింగ్ అయిపోయింది, బట్టలు ఆరిన తర్వాత కూడా ఆ స్మెల్ అనేది ఉందండి. చూసారుగా ఫ్రెండ్స్, హైడ్ ఎక్సెల్ లిక్విడ్ 5 లీటర్ క్యాన్ 650 రూపీస్. హైడ్ ఎక్సెల్ అండ్ అమెజాన్ యాప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో అమెజాన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మీరు ఏదైనా ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది. మీరు చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. టేక్ కేర్. బాయ్ బాయ్.